ఈరోజు మనకి దేవునికి మధ్య ఉన్న ఆటంకాలు ఏంటి? మనకి దేవునికి మధ్య ఉన్న ఆటంకాలు ఏంటి? ఆయన మన జీవితంలో రావడానికి ప్రభువుకి అభ్యంతరకరంగా ఉన్న విషయాలు ఏంటి? ఈరోజు వాటిని నువ్వు గుర్తించాలి. వాట్ ఈస్ స్టాపింగ్ గాడ్? వాట్ ఈస్ స్టాపింగ్ గాడ్ టు ఎంటర్ ఇన్ యువర్ లైఫ్, టు వర్క్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో పనిచేయడానికి, నీ జీవితంలోకి రావడానికి ఆపుతున్న విషయాలు ఏంటి? సార్దీ సంఘం పరిస్థితి అయితే పేరు మట్టుకు జీవిస్తూ ఉంది, కానీ మృతమైన క్రియలు, ఆ క్రియలే ఆటంకాలుగా ఉన్నాయండి. ఆ క్రియలే అభ్యంతరాలుగా ఉన్నాయండి. సంఘంలో కొందరు మాత్రమే వారి వస్త్రాల్ని మరణం చేసుకోకుండా జాగ్రత్తగా కాపాడుకున్నారంట. ఈరోజు మనం కాపాడుకుంటున్నామండి. కాపాడుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? జాగ్రత్తగా వాక్య వెలుగులో మన జీవితాలు ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ సరిచేసుకునే విషయంలో జాగ్రత్త పడాలి. మనందరిలో లోపాలు ఉంటాయి ప్రియ సహోదరి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మనందరిలో లోపాలు ఉంటాయి. కానీ జ్ఞానం కలిగిన వాడు ఎవరో తెలుసా? దేవునికి ఇష్టమైన వాడు ఎవరో తెలుసా? దేవుడు ప్రేమించేవాడు ఎవరో తెలుసా? తన తప్పులు తెలుసుకొని సరి చేసుకునేవాడు. హల్లెలూయా. ఆ ప్రకారంగా ఎవరైతే సరి చేసుకుంటారో ప్రభు రక్తం అలాంటి వారిని పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, ప్రభుతో సహవాసం చేయడానికి సహాయం చేస్తుంది. హల్లెలూయా.